లక్ష్మీం క్షీరసముద్రరాజన్మయాం శ్రీరంగదామేశ్వరీం దాచీభూతసమస్తదేవమృతాం లోకైకదీపాంగురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబరీం సరళాం వందే ముకుందప్రియాం. శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని మన దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేతులైన వెంకటేశ్వర స్వామివారికి ప్రతి శనివారం అభిషేకాలు మరియు ప్రతి శుక్రవారం కూడా మహిళల చేత సామూహిక కుంకుమార్చన, 28వ తారీఖు శుక్రవారం రోజున పౌర్ణమి శ్రావణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వెంకటేశ్వర స్వామివారికి విశేషమైన అర్చన మరియు అమ్మవార్లకు విశేషమైన అభిషేకాలు మరియు కుంకుమార్చనలు జరపబడుచున్నవి. ఇట్టి కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. నల్గొండ పట్టణ వాస్తవులకి శ్రావణ మాస పురస్కరించుకొని ఈ రోజున రెండో శుక్రవారం మన యొక్క స్థానిక రామకుడిసుల దేవాలయంలో అమ్మవారి ప్రత్యేక వడిబియ్య కార్యక్రమం, తదుపరి వరలక్ష్మి వ్రతాలు, కుంకుమార్చన సామూహికంగా ఎంతోమంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ యొక్క శ్రావణ మాసంలో ముందుగా వచ్చేటి పౌర్ణమి ముందుగా శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్య సిద్ధిస్తాయి, పుత్ర సంతానం కలుగుతుంది, ఆయురారోగ్యాలతో వంశవృద్ధి జరుగుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి ప్రతీత. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అమ్మవార్లకి కుంకుమార్చనలు, అదేవిధంగా చీరాసార అలాంటివన్నీ సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఇక్కడ రామకోటి టెంపుల్లో మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. అదేవిధంగా కుంకుమ పూజలు, అమ్మవారికి వడిబియ్యాలు అన్నీ చేస్తున్నాము. అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. ఈ నెల ఏంటిది? ఈ నెల శ్రావణ మాసం అండి. ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. ఇది స్పెషల్లీ ఆడవాళ్ళకి మాత్రమే. ఇది అంతా ఆడవాళ్ళ పండుగలాగా భావిస్తాం. శ్రావణ మాసం సందర్భంగా రామకోటి శుభ దేవాలయంలో మహిళలందరూ కలిసి సామూహికంగా ఉదయం అభిషేకాలు, అదేవిధంగా కుంకుమ పూజ, ఒడిబియ్యము అన్ని కార్యక్రమాలను చాలా చక్కగా నిర్వహించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ ఆ వరలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాము. ఈ శ్రావణ మాసము ఈ నెల ప్రతి శుక్రవారము అమ్మవారికి కుంకుమ పూజ, వడిబియ్యము, వ్రతాలు, అన్ని నోములు అన్నీ చేసుకుంటూ ఉంటాము. ఈ నెల చాలా మంచి మాసము. ఈ నెల మా శ్రావణ మాసంలో నోములు, పూజలు, వ్రతాలు అన్నీ మహిళలు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ మాసం మన మహిళలకు శుభాకాంక్షలు. శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం స్త్రీలకు మంచిది, మనకు సౌభాగ్యం, మన ఆరోగ్యానికి మంచిది, మన పసుపు కుంకుమకు మంచిది. మనము ఆరోగ్యంగా ఉండాలి. మన మహిళలకు చాలా మంచిది. రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం, శుక్రవారం కుంకుమార్చనలు శ్రావణ మాసాన మంచిది. సంతోష్ మాత భక్త ఆంజనేయ స్వామి దేవాలయము ప్రతి శుక్రవారం ఇక్కడ ఎంతో మహిళలకు పుణ్యమైన కాలము. ప్రతి వారము కుంకుమార్చనలు, అభిషేకాలు, ఒడిబియ్యములు, విద్యార్పణలు జరుగుతాయి సంతోష్ మాత గుడిలో. మహిళలందరికీ ఇది ఎంతో సౌభాగ్యం కోసము చేసుకునే మాసము, శివకేశవులకు ఇష్టమైన మాసము. రెండో వారం అలాగే వరలక్ష్మి వ్రతాలు, ఒడిబియ్యములు, ఉద్యార్పణలు ఎంతో సౌభాగ్యం కోసం మహిళలందరం పాల్గొని చేసుకునే మాసము. మళ్ళీ మూడో వారము కలశము, అమ్మవారి పుట్టినరోజు యజ్ఞము అన్నీ జరుగుతాయి. మహిళలకు ఇది ఎంతో ప్రీతికరమైన మాసము. ప్రతి శుక్రవారం సౌభాగ్యం కోసం చేసుకునే మహిళలము అతి సంఖ్యలో వచ్చి అందరము సంతోషంగా ఒక పండగలాగా 5 వారాలు చేసుకునే మాసం ఇది. చేసే మన భక్తాంజనేయ సంతోష మాత దేవాలయము మహాపవిత్రమైన మాసము, శ్రావణ మాసము. ఈ మాసం ముందు అందరూ ప్రతి శుక్రవారము కుంకుమార్చనలు, ఒడిబియ్యం పోసుకోవడము, వారికి ఉద్యాపనలు, కుంకుమార్చ చేసుకుంటున్నాము. ఈ రెండో శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము అందరము. ఈ వరలక్ష్మి వ్రతం వల్ల ముత్తైతనం చల్లగా ఉండటం కోసము, ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యాల కోసము అందరూ మంచిగా ఉండాలని మళ్ళా చేసుకున్నాము. మూడవ శుక్రవారము రాఖీ పౌర్ణమి చెబుతే అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు అమ్మవారి హోమము, అమ్మవారి అన్నదానము, కుంకుమార్చనలు అన్నీ జరుగుతాయి. ఈ మాసం అంతా అందరికీ మంచిగా చేసుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను.
ఈ శ్రావణ మాసం మహిళలకు ఎంతో సౌభాగ్యమైనటువంటి రోజులు. ఈ నెల రోజులు మొత్తం కూడా ఈ సంతోషమాత మన గుళ్ళో ఉన్నందున ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు, 2వ వారం వరలక్ష్మి వ్రతాలు, మరి 3వ వారం లక్ష కుంకుమార్చన పూజ, అమ్మవారి పుట్టినరోజు కూడా వస్తుంది రాఖీ పౌర్ణమి రోజు. మహిళలందరూ చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి కుంకుమ పూజ, వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు తమ సౌభాగ్యం కొరకు. మరి ఆ అమ్మదయ అందరి మీద కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రావణ మాసం సందర్భంగా సంతోషమాత దేవాలయంలో ప్రతిరోజు పూజలు అయ్యగారు మంగళవారం కానీ శుక్రవారం కానీ ప్రతిరోజు అమ్మవారికి పూజలు, ఓడి బియ్యం వేయడం, కుంకుమార్చన చేయడం, ఏదైనా అయ్యగారు మంచిగా పూజలు ఇక్కడ చేస్తాడు సంతోషమాత దేవాలయంలో. ప్రతిరోజు పండుగ లెక్కనే మాకు వాతావరణం ఇక్కడ ఉంటుంది. శ్రావణ మాసం ప్రత్యేకంగా అమ్మవారికి చాలా నిష్ట అమ్మవారు కాబట్టి అందరు మహిళలు చాలా నిష్టతో చేస్తారు. అందరూ మహిళలకు శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసము ఆడవారికి అందరికీ ఇష్టమైనటువంటి మాసము. ఈ మాసంలో ఇక్కడ ఆలయంలో సంతోషమాత ఆలయంలో వ్రతాలు, ఉద్యాపనలు జరుగుతాయి. అందరూ వచ్చి చేసుకుంటుంటారు. చాలా మంచిగా జరుగుతున్నాయి. కాబట్టి అమ్మవారికి ఇక్కడ కోరుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతుంటాయి. అందరూ మంచిగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మనకు మాసంలోకెల్లా అత్యంత ముఖ్యమైనటువంటి మాసము శ్రావణ మాసము. మనకు ప్రతి మాసంలో పౌర్ణమికు వచ్చేటువంటి నక్షత్రాన్ని ఆధారం చేసుకొని మనము ఈ యొక్క పౌర్ణమికి శ్రవణ నక్షత్రము ఉండడం వల్ల మనకు శ్రావణ మాసంగా ఈ రోజు నుండి మనం భావిస్తాము. మరి ఈ శ్రావణ మాసంలో ఎంతో ముఖ్యంగా వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషంగా మహిళా భక్తులందరూ కూడా నెరవేర్చుకుంటుంటారు. మరి అత్యంతమైనటువంటి శ్రావణ మాసంలో మనకు నాగల పంచమి కానివ్వండి, అదేవిధంగా మనకు వరలక్ష్మి వ్రతాలు, రాఖీ పౌర్ణిమ ఇలాంటివన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఆ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం.